హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్స్ ఐఎస్ అకాడమీ. సో ఈరోజు మనం ఈ క్లాస్లో 22 సెప్టెంబర్ 2024లో వచ్చిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో యాక్చువల్లీ ఈరోజు మనకి సండే కాబట్టి అసలు టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్ లేదు, ఎడిటోరియల్ పేజ్ లేదు, ఓపెడ్ పేజ్ లేదు, అండ్ ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన ఆర్టికల్స్ కూడా అంత రెలవెంట్గా లేదు. కాబట్టి సో ఏవైతే ఆర్టికల్స్ మనకి ఇంపార్టెంట్గా ఉన్నాయో జస్ట్ అవి మాత్రం అనలైజ్ చేద్దాం. అరౌండ్ 20 to 25 minutes నేను దీన్ని వైండప్ చేసేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఎవ్రీ డే మనకి యూపీఎస్సీ మెయిన్స్ జరుగుతుంది కాబట్టి ఒక్కొక్క పేపర్ తీసుకుని అనలైజ్ అయితే చేస్తున్నాను ఎవ్రీ డే 4:30 to అరౌండ్ 6:30 మధ్యలో ఈవినింగ్ టైంలో. సో వాటికి సంబంధించిన లింక్స్ అలాగే వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది ఇంగ్లీష్ రాథోడ్స్ ఐఎస్ ఛానల్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కంపల్సరీ దాన్ని కూడా మీరు వాచ్ చేయండి, అసలు మిస్ అవ్వద్దు. అది చూస్తే తప్ప మీకు క్వశ్చన్ ఎలా వస్తుంది, కరెంట్ అఫైర్స్ రిలవెన్స్ ఏంటి, అండ్ మన కరెంట్ అఫైర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అన్ని క్లియర్గా అక్కడ చెప్తున్నాను కాబట్టి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈవెన్ మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది గ్రూప్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ వీడియోస్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి, ఎందుకంటే టీఎస్పీఎస్సీ గ్రూప్స్ మెయిన్స్ వస్తున్నాయి కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే టైటిల్ ఏం చెప్తుంది అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ మీట్స్ బైడెన్ అహెడ్ ఆఫ్ క్వాడ్ సమ్మిట్. సో ఇక్కడ వచ్చేసి మనకి కీవర్డ్ ఏంటి అంటే క్వాడ్. సో ఇక్కడ మీరు కీవర్డ్స్ని ఎలా అనలైజ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ కీవర్డ్ వచ్చేసి క్వాడ్. సో క్వాడ్ అంటే ఏంటి? క్వాడ్రిలేటరల్ డైలాగ్. సో ఇందులో 4 కంట్రీస్ గ్రూపింగ్ అనమాట. అసలు ఇందులో ఏముంటాయి, ఏ కంట్రీస్ అంటే ఇండియా ఉంటుంది, యుఎస్ ఉంటుంది, జపాన్ ఉంటుంది, అలాగే ఆస్ట్రేలియా. ఈ 4 కంట్రీస్ భాగంగా ఉంటుంది. సో ఇక్కడ ప్రతి ఒక్క కంట్రీ చూసుకున్నట్లయితే ఈ 4 కంట్రీస్కి కామన్ ఎనిమీ ఏంటి? యుఎస్కి, ఇండియాకి, జపాన్కి, ఆస్ట్రేలియా కంటే చైనా. సో ఈ చైనా ఏముంటుంది అంటే ఈ గ్రూపింగ్ని యాంటీ చైనా గ్రూపింగ్గా కూడా పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే ఈ క్వాడ్ అంటే ఏంటి? ఇది ఫార్మలా ఇన్ఫార్మల్ గ్రూపింగా? ఇది యాక్చువల్లీ ఇన్ఫార్మల్ గ్రూపింగ్ అనమాట. సో వీటి యొక్క ఎయిమ్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఎందుకంటే ఈ జిఎస్ పేపర్ 2లో ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ గురించి వచ్చింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్లో మనకి వేరే వాటి గురించి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ మీద క్వశ్చన్ రావడం జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి దీని సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎంతవరకు ఈ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయడం జరిగింది క్వాడ్. సో ఇలా ఈ డైమెన్షన్ చదువుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మన ఆర్టికల్ వచ్చి ఏంటి, మన ప్రైమ్ మినిస్టర్ అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ అనేది మీటింగ్లో ఉన్నారు. ఎందుకంటే మనకి రాబోయే కాలంలో క్వాడ్ సమ్మిట్ అనేది ఉంది. కానీ ఏంటి అంటే మనందరికీ తెలుసు రీసెంట్గా ఇండియన్ ఫారిన్ పాలసీ టువర్డ్స్ ఉక్రెయిన్ చేంజ్ అవ్వడం జరిగింది. సో ఎన్ని రోజులు లేదు నా బెస్ట్ ఫ్రెండ్ రష్యా అన్నాము, రష్యా అని అసలు మేము ఎలాంటి పీస్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వమని చెప్పాము. కానీ రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ ఉక్రెయిన్ని కూడా విజిట్ చేయడం జరిగింది. అంటే మన ఫారిన్ పాలసీలో చేంజ్ వస్తుంది అని మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. కాబట్టి ఈ క్వాడ్ సమ్మిట్లో అసలు ఏమేమి మాట్లాడుకోవాలో ముందే మన ప్రియమును అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ అనేది మాట్లాడుకోవడం జరిగింది. సో ఈ టాపిక్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ జిఎస్ పేపర్ 2లో చాలా ఇంపార్టెంట్. అసలు ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి మీకు మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఈ ఇయర్ 2024 మెయిన్స్లో మనకి 50 మార్కుల వెయిటేజ్ అనేది ఇక్కడ వచ్చింది. అది కూడా ఏంటంటే 4 క్వశ్చన్స్ వచ్చాయి, 2 15 మార్కర్ క్వశ్చన్స్ వచ్చాయి, 2 10 మార్కర్స్, మొత్తం 50 మార్కులు అనమాట. ఓకే, సో ఒక్కసారి ఆర్టికల్ క్లియర్గా చూసుకున్నట్లయితే మన ప్రైమ్ మినిస్టర్ యుఎస్ ప్రెసిడెంట్ అతనితో మనకి సమ్మిట్ కంటే ముందు మాట్లాడుకోవడం జరిగింది. అండ్ ఈ డిస్కషన్స్ ఏమేమి మాట్లాడారు అంటే ఇండియాకి అండ్ యుఎస్కి మధ్యలో పార్ట్నర్షిప్ ఎలా పెంచాలి, అదే కాకుండా చైనా అండ్ రష్యా క్రిటికల్ ఇష్యూస్ కూడా మాట్లాడుకోవడం జరిగిందనమాట. అదే కాకుండా ఒక ఇంపార్టెంట్ కీవర్డ్ చెప్పడం జరిగింది ఈ ఆర్టికల్లో. ఏంటి అంటే మనకి రాబోయే క్వాడ్ సమ్మిట్లో వాళ్ళు ఇంకా జాయింట్ కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజ్ కూడా చేయాలనుకుంటున్నారు ఇండియాకి యుఎస్కి మధ్యలో. అలాగే మరెన్నో హెల్త్ ఇనిషియేటివ్స్ తీసుకురావాలనుకుంటున్నారు. అందులో ఒకటి ఏంటి అంటే క్వాడ్ క్యాన్సర్ మూన్ షాట్ అనమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్ కీవర్డ్, క్వాడ్ క్యాన్సర్ మూన్ షాట్. సో మీ క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే క్వాడ్ క్యాన్సర్ మూన్ షాట్ రీసెంట్గా న్యూస్లో ఉంది, అది ఏంటి అంటే యాక్చువల్లీ
ఇది క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్ అన్నమాట. ఓకే, అసలు ఇది ఏ క్యాన్సర్ గురించి మాట్లాడుతుంది అంటే ఎస్పెషలీ అమ్మాయిలలో వచ్చే అంటే సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నారు. సర్వైకల్ క్యాన్సర్ని అరికట్టడానికి మనకు వ్యాక్సిన్ అనేది ఆల్రెడీ సెర్వోవాక్ అనేది ఉంది. అదే కాకుండా యాక్చువల్లీ ఈ ఇనిషియేటివ్ అనేది వచ్చింది 2016వ సంవత్సరంలో. ఓకే, సో ఒక్కసారి దీని గురించి డీటెయిల్స్ కూడా తెలుసుకున్నట్లయితే మీకు మెయిన్స్ అలాగే ప్రిలిమ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా కవర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం కీ డీటెయిల్స్ చూసినట్లయితే ఈ టాక్స్లో వాళ్ళు మేజర్గా ఫోకస్ చేసింది పార్ట్నర్షిప్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడం అనమాట. ఎస్పెషల్లీ ఇండియా యుఎస్ రిలేషన్స్ పార్ట్నర్షిప్ స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, అలాగే గ్లోబల్ ఇష్యూస్ సెక్యూరిటీ మీద కూడా వాళ్ళు ఫోకస్ చేయడం జరిగింది. అదే కాకుండా ఎస్పెషల్లీ ఈ క్వాడ్ అనేది ఈవెన్ కామన్గా ఉన్న కన్సర్న్ ఏంటి అంటే చైనా అండ్ రష్యా అనమాట. వాటి మీద కూడా ఇష్యూస్ మాట్లాడుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు క్వాడ్ క్యాన్సర్ మూన్ షాట్ ఇనిషియేటివ్స్ గురించి కూడా మాట్లాడుకున్నారు. దాంట్లో ఏంటి అంటే క్వాడ్ యొక్క కంట్రీస్ ఈ సర్వైకల్ క్యాన్సర్ని అరికట్టడానికి కావాల్సిన వ్యాక్సిన్ గురించి డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అదే కాకుండా ఇండియా అండ్ యుఎస్ గత రాబోయే కాలంలో మనకి జాయింట్ కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజ్ కూడా రాబోతుంది అనమాట. ఓకే, సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మీరు క్వాడ్ క్యాన్సర్ మూన్ షాట్ ఇనిషియేటివ్ అనే ప్రోగ్రామ్ ఏంటి అంటే మన సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ అంటే అరికట్టేలాగా మనకు ఒక వ్యాక్సిన్ అయితే అవసరం ఉంది. సో ఆ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఫోకస్ చేయడం జరుగుతుంది. అసలు సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే ఒక వైరస్ వల్ల. ఆ వైరస్ పేరు ఏంటి అంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్. ఓకే, సో ఇదండి ఈ ఆర్టికల్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ మీరు చూసుకున్నట్లయితే 8 హైకోర్ట్ గెట్ న్యూ చీఫ్ జస్టిసెస్. సో మీరు ఒక 2 డేస్ నుంచి న్యూస్ ఫాలో అవుతున్నట్టయితే కొలిజన్ సిస్టమ్ చాలా ఎక్కువగా ఉంది. అసలు ఈ కొలిజన్ సిస్టమ్ ఏంటి అంటే సుప్రీం కోర్ట్కి అలాగే హైకోర్ట్కి జడ్జెస్ అపాయింట్మెంట్ చేసే మెకానిజం అంటారు. సో అపాయింట్మెంటేనా అంటే కాదు, ఈవెన్ ట్రాన్స్ఫర్స్ గురించి కూడా డీల్ చేసేది కొలిజియన్ సిస్టమ్ అనమాట. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే కొలిజియన్ సిస్టమ్. మనకి కొలిజియన్ సిస్టమ్ రీసెంట్గా న్యూస్లో ఎందుకు ఉంది? సో నిన్న మీరు క్లాస్లో చూసినట్లయితే సుప్రీం కోర్ట్ అనేది చాలా సీరియస్గా వార్నింగ్ అనేది ఇచ్చింది గవర్నమెంట్కి. ఏంటి అంటే ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్ని బయటకు తీయండి, ఎవరెవరి నేమ్స్ ఉన్నాయో ఆ లిస్ట్లో అని. అందుకని ఇప్పుడు ఒక అప్డేట్ ఏంటి అంటే ఈ కొలిజియన్ సిస్టమ్ అనేది 8 కొత్త హైకోర్టులకి సిజే అంటే చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేయబోతుంది అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే అసలు కొలిజియన్ సిస్టమ్ అంటే ఏంటి, అసలు ఇందులో ఉన్న మెంబర్స్ ఏంటి, ఈ కొలిజియన్ సిస్టంలో ఉన్న ఛాలెంజెస్ ఆర్ ఇష్యూస్ ఏంటి, సో మనం ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి. సో వీటిపైనే మనకు జిఎస్ పేపర్ 2లో క్వశ్చన్స్ రావడం జరిగింది 2024లో. సో నేను ఏ డైమెన్షన్స్ అయితే చెప్తున్నానో కంపల్సరీ మీరు ఆ డైమెన్షన్స్ మీద వర్క్ చేసినట్లయితే ఈజీగా మెయిన్స్ సున్నాయాసంగా రాసిస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఇక్కడ మీరు ఈ కంటెక్స్ట్ చూసినట్లయితే సెంటర్ హ్యాస్ అపాయింటెడ్ న్యూ చీఫ్ జస్టిసెస్ ఫర్ 8 హైకోర్ట్స్. 8 హైకోర్టులకి అంటే హయ్యర్ జడ్జెస్ అంటే చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేయడం జరిగింది. ఎక్కడంటే ఢిల్లీలో, హిమాచల్ ప్రదేశ్లో, కేరళలో అలా. సో ఎందుకంటే బేస్డ్ ఆన్ సుప్రీం కోర్ట్ రికమెండేషన్స్ అనమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే ఇలా మనకి కొత్తగా సిజేస్ని అంటే చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేయడం వల్ల ఏంటి అంటే మనం జస్టిస్ డెలివరీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఎలాంటి ఇంపాక్ట్? వేకెన్సీస్ ఉంటే పెండింగ్ ఆఫ్ కేసెస్ పెరుగుతాయి కదా. సో వేకెన్సీస్ లేకుండా వాటిని నింపినట్లయితే మనకి ఫాస్ట్ జస్టిస్ జరుగుతుంది, స్పీడ్ జస్టిస్ జరుగుతుంది, అలాగే జస్టిస్ డెలివరీ సిస్టంలో మనకు ఫెయిర్నెస్ కూడా ఉంటుంది. అండ్ అదే కాకుండా ఏంటి అంటే ఇక్కడ రీజనల్ రిప్రజెంటేషన్ కూడా ఉంటుంది. అంటే డిఫరెంట్ రీజియన్ నుంచి ఒక రీజియన్కి అపాయింట్ చేయడం జరుగుతుంది, ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దానివల్ల మనకి లోకల్ లీగల్ ఇష్యూస్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి. దానివల్ల ఎఫెక్టివ్నెస్ ఆఫ్ జ్యుడిషియరీ కూడా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు కొలిజియం రోల్ చూసినట్లయితే కొలిజియం అసలు ఎస్టాబ్లిష్ ఎందుకు అయింది అంటే సెకండ్ జడ్జ్ కేసెస్ వల్ల ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే ఈ కొలిజియం సిస్టమ్ అనేది అపాయింట్మెంట్ ప్రాసెస్లోనే కాకుండా ఈవెన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ గురించి కూడా మాట్లాడుతున్నాము. అండ్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ వల్లే ఏంటి అంటే మనకి రోబోస్ట్ డెమోక్రసీ అనేది ఎన్షూర్ చేస్తున్నాము, ఫ్రీ అండ్ ఫేర్ ట్రయల్స్ అనేది చేస్తున్నాము. ఓకే, అండ్ అదే కాకుండా మనం ఇలా ఎప్పటికప్పుడు అపాయింట్మెంట్స్ అనేది చేస్తున్నట్లయితే ఈవెన్ పబ్లిక్లో కూడా ట్రస్ట్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది. అలాగే మనం లాంగ్ టర్మ్ రిఫార్మ్స్ మన జ్యుడిషియల్ సిస్టంలో చేయడానికి కూడా
చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ట్రాన్స్పరెన్సీని ఇంక్రీజ్ చేయొచ్చు, అలాగే ఎఫిషియన్సీని కూడా ఇంక్రీజ్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు కొన్ని ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకోవాలి. ఆ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే, యాజ్ పర్ ఆర్టికల్ 217 217వ ఆర్టికల్ ప్రకారం చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుని అపాయింట్ చేయాలి అంటున్నారు. అది ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎలా అంటే ఆ యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మన సుప్రీంకోర్టులో ఉన్న CJIని కన్సల్ట్ అయిన తర్వాత, అలాగే ఆ స్టేట్లో ఉన్న గవర్నర్ని కన్సల్ట్ అయిన తర్వాత ప్రెసిడెంట్ ఈ CJని అపాయింట్మెంట్ చేస్తారనమాట స్టేట్లో. ఓకే, సో అదే ఇప్పుడు చీఫ్ జస్టిస్ కాకుండా నార్మల్గా వేరే జడ్జెస్ని అపాయింట్ చేయదలుచుకున్నట్లయితే అప్పుడు ఓన్లీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆ హైకోర్టుని కన్సల్ట్ అయ్యి మిగతా జడ్జెస్ని అపాయింట్మెంట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇవి తెలుసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే అసలు ఎవరిని హైకోర్టు జడ్జ్గా నియమించడం జరుగుతుంది, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే ఆ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ క్రైటీరియా వచ్చేసి వాళ్ళ జ్యుడిషియల్ ఆఫీస్లో అట్లీస్ట్ 10 years అయినా ఉండాలి. సో ఇదర్ అడ్వకేట్గా అయినా 10 years అనేది వర్క్ చేసి ఉండాలి. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్, మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఏజ్ లిమిట్ అనేది మెన్షన్ చేయలేదు. దాని మీద UPSC క్వశ్చన్ అడగొచ్చు. ఓకే, అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడ అసలు మినిమం ఏజ్ అనేది ఫిక్స్ చేయడం జరగలేదు. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎట్ యునైటెడ్ నేషన్ సమ్మిట్ ఇండియా కాల్స్ షిఫ్ట్ టు సస్టైనబుల్ లివింగ్. సో ఇక్కడ ఏంటి అంటే మనం యునైటెడ్ నేషన్ సమ్మిట్ ఆఫ్ ఫ్యూచర్ గురించి చదువుకోవాలన్నమాట. సో ఏంటి అంటే మన ఇండియా అనేది యునైటెడ్ నేషన్ సమ్మిట్ ఆఫ్ ఫ్యూచర్లో పాల్గొనడం జరిగింది. అక్కడ మన యూనియన్ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీకి సంబంధించిన సెక్రటరీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరిగిందనమాట. ఆ పాయింట్స్ ఏంటో తెలుసుకోవాలి. అండ్ ఈ టాపిక్ వచ్చేసి మనకి ఎన్వైరన్మెంట్ GS పేపర్ 3లో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకి GS పేపర్ 3లో ఎన్వైరన్మెంట్ నుంచి మనకి మెయిన్లీ కరెంట్ అఫైర్స్ నుంచి టాపిక్స్ క్వశ్చన్స్ రావడం జరిగింది కాబట్టి కంపల్సరీ ఇలాంటి సమ్మిట్స్ మీరు కంపల్సరీ చూసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సో ఇక్కడ మీరు కంటెక్స్ట్ చూసినట్లయితే ఈ యునైటెడ్ నేషన్ సమ్మిట్ ఆఫ్ ఫ్యూచర్ అనేది న్యూయార్క్లో జరిగింది. సో ఇండియా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ ఇండియా పార్టిసిపేట్ చేసింది అక్కడ దేని గురించి ఫోకస్ చేయడం జరిగింది అంటే సస్టైనబుల్ లివింగ్ మీద ఫోకస్ చేయాలి. మనం సస్టైనబుల్ లివింగ్ మన యొక్క లైఫ్ స్టైల్లో చేంజెస్ ఆబ్వియస్గా తీసుకొచ్చినట్లయితే మనం క్లైమేట్ చేంజ్ని తగ్గించడానికి ఈజీగా ఉంటుంది. అంటే ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేయకుండా జూట్ కవర్స్ కానీ కాటన్ బ్యాగ్స్ కానీ యూజ్ చేయడం, అలాంటి సింపుల్ చేంజెస్ చేయడం వల్ల మనం ఈ క్లైమేట్ చేంజ్ అడ్రస్ చేయొచ్చు అని క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు కీ డీటెయిల్స్ చూసినట్లయితే సస్టైనబుల్ లివింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది. అంటే ఇండివిజువల్ లెవెల్ దగ్గర నుంచి కమ్యూనిటీ లెవెల్ నుంచి సొసైటీ నుంచి ప్రతి ఒక్కరూ యాక్షన్ తీసుకున్నట్లయితే మనం ఈ క్లైమేట్ చేంజ్ని కంబాట్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే గ్రాస్ రూట్ లెవెల్లో మనకి మూవ్మెంట్స్ కావాలి. అంటే NGOs హెల్ప్ తీసుకోవచ్చు, అలాగే లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ హెల్ప్ తీసుకోవడం చేయొచ్చు. అండ్ అదే కాకుండా మనం ఏదైనా సస్టైనబుల్ టెక్నాలజీ తీసుకొచ్చామనుకోండి, కాస్ట్లీ ఉంటే ప్రతి ఒక్కరు దాన్ని అడాప్ట్ చేసుకుంటారా? లేదు. కాబట్టి దాన్ని అఫోర్డబుల్ ఉండేలాగా చూసుకోవాలని చెప్పడం జరిగిందనమాట. అదే కాకుండా మనం ఓన్లీ ఎమిషన్స్ తగ్గించడం దాని మీద ఫోకస్ చేయకుండా ఈవెన్ మన యొక్క లైఫ్ స్టైల్, మన యొక్క బిహేవియర్ కూడా మనం మార్చుకోగలిగినట్లయితే కంపల్సరీ క్లైమేట్ చేంజ్ అడ్రస్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఈ సమ్మిట్లో ఏంటి అంటే ఓన్లీ గవర్నమెంట్ ఒకటే స్టెప్స్ తీసుకుంటే సరిపోదు. ఎవరైతే గవర్నమెంట్ తరపున ఉన్న ఆఫీసర్స్ కానీ మినిస్టర్స్ కానీ అలాగే నార్మల్ పీపుల్ కానీ ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కలెక్టివ్ యాక్షన్ తీసుకున్నట్లయితే కంపల్సరీ గ్లోబల్ ఛాలెంజ్ని మనం ఖచ్చితంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. అదే కాకుండా ఇందులో ఉన్న డైవర్స్ స్టేక్ హోల్డర్స్, పాలసీ మేకర్స్, NGOs, ప్రైవేట్ పీపుల్, సో అందరు కలిసి ఒక సొల్యూషన్ తీసుకురావాలని చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటి అంటే ఈ క్లైమేట్ చేంజ్ ఒకటి ఇంపార్టెంట్ థ్రెట్ అని భావించి మనం కంపల్సరీగా వెరీ అర్జెంట్ స్టెప్స్ తీసుకున్నట్లయితే ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి వీలుంటుంది. దానికి మనం అడాప్టేషన్ చేయాలి, ఇన్నోవేషన్ తీసుకోవాలి, టెక్నాలజీ తీసుకురావాలని చెప్పడం జరిగింది. అందువల్లే మనం ఈ ప్లానెట్ని మనం కాపాడుకోగలుగుతాం, లేకపోతే కాపాడుకోలేము అని చెప్పడం జరిగింది. సో అసలు ఈ యునైటెడ్ సమ్మిట్ ఫర్ ఫ్యూచర్ అంటే ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ అనమాట. ఇది ఏం చెప్తుంది అంటే గ్లోబల్గా ఎస్పెషల్లీ మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయాలి, అసలు ఎందుకు అచీవ్ చేయాలి, దానివల్ల యూస్ ఏంటి, సో అవన్నీ చెప్పడం జరుగుతుంది అనమాట. సో యాక్చువల్లీ ఇది అనేది ఒక 5 key టార్గెట్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి రీఅఫర్మ్ యునైటెడ్ చార్టర్, నెక్స్ట్ వచ్చేసి రీఇనోగ్రేటివ్ మల్టీలాటరలిజం,
అలాగే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ కమిట్మెంట్స్ అండ్ సొల్యూషన్స్ టు న్యూ ఛాలెంజెస్ అండ్ రీస్టోర్ ట్రస్ట్. ఈ 5 ఇంపార్టెంట్ కీ పాయింట్స్ మీద అయితే ఈ సమ్మిట్ అనేది ఫోకస్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూసినట్లయితే టైఫాయిడ్, నిమోనియా, యూటీఐ షోస్ రెసిస్టెన్స్ టు సర్టన్ యాంటీబయాటిక్స్. సో మనందరికీ తెలుసు, నార్మల్గా మనం ఫీవర్ వస్తే ఒక 3 days వరకు ఓన్లీ డోలో వేసుకుంటాము, తగ్గిందలా చూసుకుంటాము. ఇన్ కేస్ 3 daysకి కూడా మీరు ఇంకా తగ్గలేదు అన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్తే ఎన్ని డేస్ అయింది అని ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు. అడిగిన తర్వాత వాళ్ళు బ్లడ్ టెస్ట్ అనేది రాస్తారు. ఆ బ్లడ్ టెస్ట్లో వాళ్ళు కంపల్సరీ ఫీవర్ ప్రొఫైల్ అని రాస్తారు. అది రాసిన తర్వాత మనకి ఎలాంటి ఫీవర్ ఏం వచ్చిందో క్లియర్ కట్గా తెలుస్తుంది. దాని తర్వాత వాళ్ళు యాంటీబయాటిక్స్ ఇస్తారనమాట. సో యాంటీబయాటిక్స్ ఇచ్చిన తర్వాత నార్మల్గా మినిమం డోస్ వచ్చేసి 5 days ఉంటుంది. ఓకే, మినిమం డోస్ వచ్చేసి 5 days ఉంటుంది. ఆ 5 days వేసుకుంటామా? లేదు. ఒక 2-3 రోజులు వేసుకోగానే కొంచెం ఓకే ఉపశమనం వచ్చింది, నాకు తగ్గుతుంది అన్నప్పుడు ఆ మిగతా టాబ్లెట్స్ పడేస్తారు. కానీ ఒక 2 to 3 days తర్వాత మళ్ళీ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఆ టాబ్లెట్ ఎక్కడ పడేశాను అని చెప్పి వెతుకుంటూ వెళ్ళి మళ్ళీ చేసుకుంటారు. అప్పుడు తగ్గుతుందా? తగ్గదు. ఎందుకంటే అప్పటికి ఆ లోపే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. ఆ యొక్క యాంటీబయాటిక్కి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది సెన్సిటివ్గా ఉండవు. అప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తారు, మళ్ళీ వేరే యాంటీబయాటిక్ ఇస్తారు, వేసుకుంటారు, అప్పుడు తగ్గుతుంది. సో అలా ఏంటి అంటే మనకున్న ప్రాబ్లం, మనకి ఏ డిసీజ్ వచ్చినా కూడా డిసీజ్ ఎందుకు వస్తుందంటే మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల వస్తుంది. అదేంటంటే బ్యాక్టీరియా కానివ్వండి, వైరస్ కానివ్వండి, ఆల్గే కానివ్వండి, ప్రోటోసోవా కానివ్వండి, డిఫరెంట్. సో వాటికి మనకి యాంటీబయాటిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియాకి అయితే యాంటీబయాటిక్స్ ఉంటాయి, యాంటీ వైరల్స్కి అయితేనేమో యాంటీవైరల్స్ ఉంటాయి, అమీబిక్స్కి అయితేనేమో యాంటీ అమీబిక్స్, అట్లా మన డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ డ్రగ్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో యాక్చువల్లీ టైఫాయిడ్ వచ్చేది మనకి సాల్మోనెల్లా టైఫీ వల్ల, నిమోనియా వచ్చేది క్లెప్సియలా నిమోనియా, స్ట్రెప్టోకోకస్ నిమోనియా వల్ల, అండ్ నెక్స్ట్ యూటీఐ కూడా వచ్చేది మనకి బ్యాక్టీరియా వల్ల. సో అందుకని యాంటీబయాటిక్స్ ఇస్తాము. కానీ ఈ డిసీజెస్లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్పడం జరిగింది. సో ఒక్కసారి ఈ ఆర్టికల్ ఏం చెప్తుందో క్లియర్గా చూసినట్లయితే, రీసెంట్గా ఐసీఎంఆర్ అనేది ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది చాలా పెరుగుతుంది ఇండియాలో. ఏ డిసీజెస్లో అంటే టైఫాయిడ్, నిమోనియా అండ్ యూటీఐ. సో డేటా 2023 నుంచి డేటా తీసుకున్నట్లయితే మనకి రెసిస్టెంట్ ప్యాథోజన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎస్పెషల్లీ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఈకోలై, క్లెప్సియలా నిమోనియా అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మనం చాలా తొందరగా స్టెప్స్ తీసుకొని ఈ యాంటీ మైక్రోబల్ రెసిస్టెన్స్ తగ్గించడానికి ట్రై చేయాలని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో ఎప్పుడైనా సరే మనకి డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా అనేది వచ్చినట్లయితే ఏంటి, మనకి మెడిసిన్స్ అనేది పని చేయదు. కాబట్టి అదొక పబ్లిక్ ఛాలెంజ్ లాగా ఉండిపోతుంది అనమాట. ఓకే, సో దానికి ఏంటంటే మనం టార్గెట్ చేసి అసలు ఆ యొక్క బ్యాక్టీరియా అసలు ఏ డ్రగ్ ఇస్తే చనిపోతుంది, ఓకే, అవి చూసుకొని చెక్ చేసి మనం బ్లడ్ కల్చర్ చేయించిన తర్వాతే యాంటీబయాటిక్ని డిసైడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఏంటంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఒకటే డిసీజ్ అని వెళ్తాము, కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న పేషెంట్స్ వల్ల మిగతా ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ నర్సులు అక్కడిక్కడ తిరుగుతుంటారు, ల్యాబ్ టెక్నీషియన్స్ తిరుగుతూ ఉంటారు, డాక్టర్స్ తిరుగుతూ ఉంటారు. సో అట్మాస్ఫియర్లో కూడా ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండే, ఫర్ ఈవెన్ మనము చేతికి క్యాన్యులా పెట్టుకుంటాము, బటర్ఫ్లై క్యాన్యులా అంటారు, దాంట్లో సెలైన్స్ అవన్నీ ఇస్తుంటారు కదా. సో అది చాలా రోజులు ఉండడం వల్ల కూడా అది ఫారెన్ బాడీ కాబట్టి మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల డైవర్స్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఉన్న రోగానికి కాకుండా ఇప్పుడు కొత్తగా తెచ్చుకున్న రోగం హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత సో వాటికి కూడా మెడిసిన్స్ తీసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అనమాట యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. అలా అవ్వడం వల్ల ఏమవుతుంది, డిసీజ్ బర్డన్ పెరుగుతుంది, ఎక్కువ రోజులు హాస్పిటల్స్లో ఉండాల్సి వస్తుంది. సో పేషెంట్కి ఖర్చు ఎక్కువ అవుతుంది, అవుట్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది, డెప్త్ పెరుగుతుంది, అవునా. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. ఈవెన్ హెల్త్ అవుట్కమ్ అనేది తగ్గు ఉండడం వల్ల, హెల్త్ పాలేకపోతుంటే సో మన ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ కూడా తగ్గిపోతుంది, అసలు మనం పని చేయలేకపోతాము, సంపాదించలేకపోతాం అనమాట. సో అదే కాకుండా మనకు రీజనల్ వేరియబిలిటీ కూడా ఉంది. సో కొన్ని ఏరియాస్లో శానిటేషన్ సరిగ్గా లేనందుకు ఏంటంటే వాటర్ బ్రాన్ డిసీజెస్ ఎక్కువగా ఉంటాయి. ఆ ఏరియాస్లో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ మరింత ఎక్కువగా ఉంటుంది. సో రీజన్ నుంచి రీజన్కి వెళ్తున్నప్పుడు కూడా మన డైవర్సిటీ అనేది ఉంటుంది. సో దాన్ని కూడా చేసుకోవాలి. అదే కాకుండా ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అడ్వాన్స్డ్ జీనోమిక్ స్టడీస్ చేసినట్లయితే ఎస్పెషలీ ఏ జీన్ వల్ల ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వచ్చిందో క్లియర్గా తెలుసుకొని మనం జెనెటిక్ చేంజెస్ కూడా చేయడానికి వీలుగా ఉంటుంది, బట్ అది కాస్ట్లీ. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వివాద్ సే విశ్వాస్ 2.0 లోవర్ సెటిల్మెంట్ ఫర్ దోస్ ఫైలింగ్ బై December 31.
సో మనందరికీ తెలుసు ట్యాక్స్ అనేది కట్టాల్సి ఉంటుంది మనకు వచ్చిన ఇన్కమ్ మీద. సో ఈ ట్యాక్స్ వచ్చేసి మనకు 2 విధాలుగా ఉంటుంది. డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. డైరెక్ట్ ట్యాక్స్ అంటే మీకు ఎంత సంపాదన వస్తుందో దాని మీద కట్టాల్సి ఉంటుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మీకు సంపాదించిన నాకు అవసరం లేదు, ఐ డోంట్ కేర్, సో మీరు కట్టాల్సింది అని అంటారు. డైరెక్ట్ ట్యాక్స్లో ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, అసెట్రో అలా ఉంటాయి. సో ఈ వివిధ విశ్వాస్ స్కీమ్ ఏంటి అంటే ఎవరికైనా సరే డిస్ప్యూట్స్ ఉంటాయి, అసలు ట్యాక్స్ కట్టలేకపోయి, ఫర్ ఎగ్జాంపుల్ కేసులు ఫైల్ చేసినా కూడా కేసెస్ పెండింగ్లో ఉన్నాయి, వాళ్ళకి ఏంటి అంటే ఇలాంటి స్కీమ్ అనేది గవర్నమెంట్ తీసుకొస్తారు. గవర్నమెంట్ తీసుకొచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా మీ ట్యాక్స్ని కట్టడానికి ఉంటుంది. అలా కట్టడం వల్ల ఏంటి అంటే కొంచెం రీబేట్స్ కూడా మీకు లభిస్తాయి అన్నమాట. సో ఇక్కడ జస్ట్ ఈ స్కీమ్ ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది. అది వివాద్ సే విశ్వాస్ స్కీమ్. సో ఈ స్కీమ్ వచ్చేసి మనకి ఏమైనా లిటిగేషన్స్ కేసెస్ ఫైల్ చేశారో ఇన్కమ్ ట్యాక్స్ గురించి అవి తగ్గించడానికి అనమాట. అవి తగ్గిస్తే ఏంటి, ఆబ్వియస్గా వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారు కాబట్టి ట్యాక్స్ రెవెన్యూ అనేది పెరుగుతుంది గవర్నమెంట్కి, అండ్ డిస్ప్యూట్స్ కూడా రిజాల్వ్ అవ్వడం జరుగుతుంది. అదే కాకుండా వాళ్ళు కొన్ని మెకానిజమ్స్ అనేది ఫైల్ చేయడం జరుగుతుంది, ఎస్పెషల్ ట్రిబ్యునల్స్లో, వాటికి కూడా మనకి ఇంపార్టెన్స్ ఇస్తాము. సో ఇలా మనం డెవలప్మెంట్ ప్రాసెస్కి అయితే మనం ఇక్కడ వచ్చిన మనీని యూజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది వివాద్ సే విశ్వాస్ స్కీమ్. ఇప్పుడు వచ్చిన 2.0. ఇంతకుముందు ఆల్రెడీ గవర్నమెంట్ వివాద్ సే విశ్వాస్ స్కీమ్ తీసుకోవడం సరిపోయింది, కానీ ఇక్కడ వచ్చేసి సెకండ్ వర్షన్ అనమాట. సో ఇవంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన కరెంట్ అఫైర్స్లో ఈ రోజు ఉన్నవి. అండ్ మళ్ళీ రేపు మళ్ళీ కొత్త కరెంట్ అఫైర్స్తో మేము ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. కంపల్సరీ నేను అప్లోడ్ చేసిన వీడియోస్ రాథోడ్ సైన్స్ అకాడమీ ఛానల్లో ఉన్నాయి, కంపల్సరీ చూసేలాగా ఎన్షూర్ చేసుకోండి. అండ్ మళ్ళీ రేపు అరౌండ్ 4:30 to 6:30 మళ్ళీ క్లాస్ ఉంటుంది, అది లైవ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో లింక్స్ అనేది డిఫరెంట్ గ్రూప్స్లో షేర్ చేస్తున్నాను. సో మీరు కనుక గ్రూప్లో లేకపోయినట్లయితే కంపల్సరీ ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, కంపల్సరీ జాయిన్ అవ్వండి, అక్కడ నేను లింక్ పోస్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, and please do subscribe to Usha Ma'am Rathod Science channel. Thank you.